ఆంధ్రప్రదేశ్ పాలకులు వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందినటువంటి మరో మాజీ మంత్రి నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారు. బెంగళూరు, కేరళ ఆ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో ఉన్నారు అని ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అక్రమ కేసు, అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ అందరికీ కనిపిస్తూ ఉంది, భారత రాజ్యాంగం అనే ప్లేస్లో ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి తీసుకొని వచ్చారో, పాలక పక్షంలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కార్పణ్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ గ్రిడ్స్, దాన్ని తీర్చుకోవడం కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారు అన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ జనంలో ఒక్కసారిగా అందరికీ వచ్చేసింది. దానికి ప్రతిరోజు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి పోలీసులు వేస్తున్నటువంటి అఫిడవిట్లు మన ముందు సాక్ష్యాలుగానే ఉన్నాయి. హైకోర్టు విచారణ జరుగుతూ ఉండగానే ఇక్కడ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చిన సాక్ష్యాలు మన దగ్గర, మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు విషయంలో కూడా అంతే కదా. ఏదో మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి అందులో కొందరి మీద కేసు పెడితే అందులో A1గా ఉన్న వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఈ క్రమంలో ఇక కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేయలేమని చెప్పి భావించి తర్వాత దాంట్లోనే మరికొన్ని SC/ST ఆ సెక్షన్లు అయితే నాన్ అవైలబుల్ కదా, SC/ST అట్రాసిటీ సెక్షన్ అనేటివి యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన వాటి మీద హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ముందస్తు బెయిల్ అయితే రిజెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపు 50 రోజులు దాటిపోయింది అనుకుంటారు ఈ దాగుడు మూతలు. సో ఎట్టకేలకు ఫైనల్గా అరెస్ట్ అయితే చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. అరెస్టు చేస్తారు అని తెలుసు, న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ చేసిన తర్వాత అయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా దాగుడు మూతలు ఆడడం ఏంటని నాకు అర్థం కావట్లేదు. ఇటు అరెస్ట్ అయితే తప్పించుకోలేకపోయారు కదా, మరి దాగుడు మూతలు ఎందుకు? ఎక్కడో పరారీలో ఉంటే పట్టుకొని వచ్చారు, ఎక్కడో కేరళలో ఉంటే పట్టుకొని వచ్చారు, బెంగళూరులో ఉంటే పట్టుకొని వచ్చారని చెప్పి ఇవన్నీ ఎందుకు? దర్జాగా మీ పార్టీ ఆఫీస్లో కూర్చున్నా, మీ పార్టీ ఇంట్లో కూర్చున్నా ఇదే కదా జరిగేది. మీకున్నటువంటి లీగల్ రైట్స్ ఉపయోగించుకునే క్రమంలో న్యాయస్థానాలకు వెళ్ళారు, రిజెక్ట్ అయినాయి, వాళ్ళు అంగీకరించలేదు. నెక్స్ట్ అరెస్ట్ అయితే తప్పదు కదా. మరి ఎన్ని రోజులు అక్కడ తప్పించుకొని తిరిగేవాళ్ళు? లేనిపోయిన చెడపేరు ఎందుకు? ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా అక్కడెక్కడ దాగుడు మూతలాడితే ఆ పార్టీ క్యాడరు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళలో ఏం ధైర్యాన్ని నింపుతారు? కేసులు అక్రమం అని చెప్పి మీరే అంటూ ఉన్నారు. ఇంకా పోలీసులు ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారో, పాలకపక్షం ఎలా వ్యవహరిస్తూ ఉందో, భారత రాజ్యాంగం ప్లేస్లో వాళ్ళు ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక బుక్ తీసుకొని వచ్చారో, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేయాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ పార్టీ కార్యకర్తలకు, క్యాడర్కి, నాయకులు అనబడే వాళ్ళు మరింత ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ విధంగా అక్కడ పోయి ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి దీనివల్ల ఏం పాజిటివ్ సంకేతాలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏం పాజిటివ్ సంకేతాలు వెళ్తాయో, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం సంకేతాలు వెళ్తాయో నాకైతే అర్థం. ఇంతలో మాత్రానికి ఎందుకు ఇక్కడికి తప్పించుకోవడం? ధైర్యంగా వెయిట్ చేయండి, 2 నెలలు 3 నెలలు జైల్లో పెడతారేమో. మరి పెట్టాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా, వరుస పెట్టి అదే పనులు చేస్తూ ఉన్నారు కదా, మరి దానికోసం పారిపోవడం ఎందుకు? ఏమో మరి నాకైతే నో ఐడియా.